హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాబ్ అప్డేట్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో నేను కామన్ ఎన్ఎస్ఆర్ ఇష్యూస్ అయితే నేను దీని మీద చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో ఎన్ఎస్ఆర్ వీడియో అయితే నేను ప్రీవియస్గా చేశాను. నా ఛానల్కి ఎక్కువ వచ్చిన వ్యూస్ అయితే అది అంటే అఫ్కోర్స్ 1058 వ్యూస్ ఏమో వచ్చాయి. సో దాంట్లో కింద అయితే కామెంట్స్ చాలామంది అడుగుతున్నారు కొన్ని ఇష్యూస్ అయితే వాళ్ళు ఫేస్ చేసినవి. సో ఆ ఇష్యూస్ మీద నేను ఒక కామన్ ఎన్ఎస్ఆర్ ఇష్యూస్ అని ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో అందుకని అందరికీ కామన్గా రైజ్ అయ్యే ఎన్ఎస్ఆర్ ఇష్యూస్ అయితే అంటే వాళ్ళు రిజిస్టర్ అవుతున్నప్పుడు ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా అన్నది నేను స్పెసిఫిక్గా అందరికీ కామెంట్లో రిప్లై ఇవ్వడం కన్నా ఇలా ఒక వీడియో చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేనైతే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే కార్డులో కూడా ఇస్తాను. ఒకసారి వీడియో అయితే చూసేయండి. మీకేమన్నా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ చాలా కామన్గా వచ్చే మిస్టేక్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మర్చిపోయాము, ఏం చేయాలి, అసలు మా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది అసలు కనిపించట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నార్మల్గా ఏదైనా అకౌంట్స్లోకి అయితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డే ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ఎస్ఆర్లో మనం ఎట్లా అయినా లాగిన్ అవ్వచ్చు యూజింగ్ అవర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానీ ఏదైనా యూజ్ చేసి మనమైతే లాగిన్ అయితే అయిపోవచ్చు. The NSR system sends email to NSR profile email ID which you have provided. This email consists of your acknowledgement number. You are provided with the facility where based on acknowledgement number and your login password, you can access your incomplete profile and complete the profile. So నేను ఇంగ్లీష్లో మళ్ళీ ఎందుకు చదువుతున్నానంటే తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమైద్దని నేను మళ్ళీ ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎన్ఎస్ఆర్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి కనుక మీరు చెక్ చేసుకుంటే మీ అక్నాలెడ్జ్ నెంబర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. పాస్వర్డ్. సో మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పి మీకు ప్రొఫైల్ కింద అయితే ఉంటుంది. మీరు కనుక ఫర్గాట్ పాస్వర్డ్ అని లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు కనుక ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ని యాక్సెస్ చేయొచ్చు. ఎలాగా, మీరు ఏదైతే అకౌంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడికి కానీ వాళ్ళ ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది మీకు పంపిస్తారు. ఇక్కడ మీకు చెప్పారు చూడండి. హవెవర్, if you have forgotten your login password and do not have your acknowledgement number, you cannot access your incomplete profile. సో మీకు నేను ఇందాక చెప్పినట్లు ఈమెయిల్లో మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పాస్వర్డ్ వాళ్ళు ముందుగానే పంపిస్తారు. ఇన్ కేస్ ఆ ఈమెయిల్ పోయి ఇంకా ఏదైనా అయితే మీరు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని యూజ్ చేసుకుని లాగిన్ అయితే అయిపోవచ్చు మీ పాస్వర్డ్ మర్చిపోయినప్పటికీ కూడా. కానీ ఇన్ కేస్ మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా పోయి పాస్వర్డ్ కూడా మర్చిపోతే ఐ థింక్ ఆ ప్రొఫైల్ని మీరు యాక్సెస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అది అనాథరైజ్డ్ యాక్సెస్ కింద వస్తుంది. అంటే ఆ ప్రొఫైల్ మీది కాదు, కానీ మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లుగా ఎన్ఎస్ఆర్ టీమ్ అయితే డిసైడ్ అయ్యారు. కాబట్టి మీ మెయిల్స్ అనేవి ఎన్ఎస్ఆర్కి రిలేటెడ్గా ఉండే మెయిల్స్ మాత్రం ట్రాష్లోకి వేయకుండా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇది చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్. ఎంప్లాయర్ కంపెనీ కనుక మాకు లేకపోతే మేము ఏం చేయాలి, కానీ మా కంపెనీ వాళ్ళు ఎన్ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమంటున్నారు. సో ఏం చేయాలంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నేను ఇది చదివిన తర్వాత మీకు ఇంకోటి చెప్తాను. ఇన్ ప్రెసెంట్ ఎంప్లాయర్ కంపెనీ సెక్షన్ యూ నీడ్ టు జనరలీ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ టు get registered on NSR. The name of the NSR member companies will be there in the drop down. If you are working with non-NSR member company and the name is not available in the list, please write to NSR at nsrdl.co. in with the details of such company name and website if any. We will update and list the inform you. So మీ కంపెనీ కనుక ఎన్ఎస్ఆర్లో లేకపోతే మీరు డెఫినెట్గా ఈ పర్టిక్యులర్ మీకు మెయిల్స్ అయితే ఇచ్చారు కదా, ఎన్ఎస్ఆర్
@nsr.co. అని చెప్పేసి. సో వీటికి మీరు గనక మెయిల్ పెట్టినట్లయితే డెఫినెట్‌గా వాళ్ళైతే అప్డేట్ చేస్తారు వితిన్ ఫ్యూ డేస్. అండ్ ఆ ఎన్ఎస్ఆర్ వీడియో కింద చూసినట్లయితే ఎవరో ఒక పర్సన్, నాకు పేరు గుర్తులేదు. సో ఆ పర్సన్ అయితే నన్ను ఫస్ట్ అడిగారు. కానీ నేను ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. కానీ అతను ఎన్ఎస్ఆర్ వాళ్ళకి మెయిల్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళకైతే అప్డేట్ చేశారంట. తన కామెంట్లో మెన్షన్ చేసిన ప్రకారం అయితే 2-3 డేస్లో అప్డేట్ చేశారని చెప్పారు. కాబట్టి మీ కంపెనీ నేమ్ డీటెయిల్స్, వెబ్సైట్స్ అవన్నీ కనుక మీరు మెయిల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం నార్మల్‌గా మీ ఫ్యూచర్ ఎంప్లాయర్ కంపెనీయే కాకుండా మీ పాస్ట్ ఎంప్లాయర్ కంపెనీ గూడా లేకపోతే మీరు అలాంటి సిట్యుయేషన్‌లో కూడా యాడ్ చేయ మెయిల్ చేయొచ్చు. ఎందుకంటే అది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు ఇలా వెయిట్ చేయించకుండా వెంటనే వాళ్ళ ప్రాసెస్ అవుతుంది గదా! సో అట్లా ఆ లిస్ట్‌లో గనుక లేకపోతే మీరు వెంటనే మెయిల్ చేయొచ్చు. వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఎన్ఎస్ఆర్ ఐటీ పిన్ జనరేషన్. సో చాలామంది మా ఐటీ పిన్ జనరేట్ అవ్వలేదు, ఏంటి రీజన్ ఏంటి, మేమైనా మిస్టేక్ చేసామా, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది అడుగుతున్నారు. మనకి ఐటీ పిన్ జనరేట్ అవ్వలేదంటే మనం ఏదో ఒక మిస్టేక్ చేసాము అని అర్థం అనమాట. అంటే వాళ్ళు మనకి ఏంటి అనేది రీజన్ మనకి డెఫినెట్గా మెయిల్ అయితే చేస్తారు. కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుందేమో కానీ వాళ్ళైతే బాగానే రెస్పాండ్ అవుతారు ఎన్ఎస్ఆర్ వాళ్ళు మాత్రం. కాబట్టి మీరు మీ ఎన్ఎస్ఆర్ ఐటీ పిన్ జనరేషన్ స్టేటస్ని మీరు చెక్ చేసుకున్నట్లయితే అది స్టిల్ పెండింగ్లో ఉందా, లేకపోతే కంప్లీట్ అయిపోయి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం ఉందని ఆపేశారా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. అంటే మీరు డెఫినెట్గా స్టేటస్ ఆఫ్ యువర్ ఐటీ పిన్ జనరేషన్ అనేది చూసుకోవాలి. సో ఎలా చూసుకోవాలి అంటే యూ కెన్ చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఐటీ పిన్ జనరేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆఫ్లైన్ ఆధార్ or video KYC and payment on NSR site. This can be done using complete your registration option on NSR website and entering your acknowledgement number issued by NSR system and login password set up by you. If IT pin is generated, the system will display the same. If not, it will display the message IT pin generation is in process. సో అది ప్రాసెస్లో ఉంది అంటే మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కొంచెం టైం కావాలి అని అర్థం. If your IT PIN is not generated within few days of completion of KYC process and online payment, please write a mail. సో ఇందాక నేను ఏవైతే చెప్పానో వాళ్ళకైతే మీరు మెయిల్ చేస్తే మీకైతే రిప్లై వస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే అసలు మామూలుగా ఏదన్నా ఎన్ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ అవ్వలేదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే రీజన్ అనేది ఉండాల్సిన పని లేదు. కాబట్టి మీకు ఆ రీజన్ అనేది అర్థమైతే మీరు ఒకసారి అది వెళ్ళి మాడిఫై చేసుకోండి. లేదంటే వాళ్ళకి మెయిల్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి, కేవైసీ గాట్ రిజెక్టెడ్. ఇది నా వీడియో కింద కామన్ ప్రాబ్లం. కేవైసీ రిజెక్ట్ అయింది. అసలు కేవైసీ దేనికి రిజెక్ట్ అవుతుంది అని నేను చెప్తే ఫస్ట్ మీరు ఫర్దర్గా ప్రాసెస్ చేసేటప్పుడు అది ఎందుకు ఈ తప్పులు చేయకుండా ఉంటారని నేను సొల్యూషన్ కంటే కూడా నేను అసలు కేవైసీ దేనికి రిజెక్ట్ అవుతుంది అనేది మీకు పాయింట్స్ అయితే ప్లేస్ చేశాను ఇక్కడ. ఆబ్వియస్లీ దానికి సొల్యూషన్ అనేది వాళ్ళకి మెయిల్ చేసుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడమే. సో అందుకని మీకు రీజన్స్ అనేవి నేను ప్లేస్ చేశాను. ఏంటంటే నేమ్ ఆన్ బోత్ డాక్యుమెంట్స్ డస్ నాట్ మ్యాచ్. మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీ నేమ్ అనేది రెండింటికి డిఫరెంట్గా ఉండకూడదు, సేమ్ ఉండాలి. డిఫరెంట్గా ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అప్లోడెడ్ ఇమేజెస్ ఆర్ నాట్ క్లియర్. సో ఇది మనకి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి ఒకరు ఫేస్ చేశారు. వాళ్ళ ఫోటో సరిగ్గా లేదని చెప్పి క్లియర్గా లేదని చెప్పి వాళ్ళ కేవైసీ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రాసెస్ని చేసేటప్పుడు నీట్గా చేయండి, అన్నీ విజిబుల్గా ఉండేలా చేయండి. మీ ఫోటో కూడా కరెక్ట్గా ఇవ్వండి. మీరు కెమెరాతో ఫోటో కనుక తీసుకున్నట్లయితే మీరు లైట్ కింద కూర్చుంటే మీ షాడో పడుతుంది, మీకు అసలు ఇమేజ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఇలాంటివి చెక్ చేసుకుని మీరు కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే మీ ప్రాసెస్ అనేది డిలే అయితే అవ్వకుండా ఉంటుంది. అప్లోడెడ్ ఫోటో కాపీ ఇమేజ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఇమేజ్. సో ఏంటంటే మీ డాక్యుమెంట్ ఏవైతే ఇచ్చారో దానికి రిలేటెడ్గా ఉన్న ఇమేజ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అది ఎప్పటిదో ఏ ఏజ్‌దో అయ్యుండి మీరు పెద్దయినప్పుడుది అయితే ఇట్లా కాదు. సో బెటర్ ఈ టైంలో ఏంటంటే మీరు అన్ని చోట్ల మీ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఆధార్ కానీ అవైతే ఉంటాయో మీ ఫోటో పిక్చర్ అనేది చేంజ్ చేసుకుంటే బెటర్.
ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కదా, సో అది మన ఫోటోని మ్యాచ్ చేయడం అంటే కష్టం. కాబట్టి మీరు మీ సేవకు వెళ్ళి మీది కనుక ఆధార్ ఫోటో కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తున్నారు కొత్తగా ఆధార్కి. సో అవన్నీ అప్డేట్ చేసుకుంటే మీకు 1 వీక్లో అయితే మీకు కొత్త ఆధార్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే బిఫోర్ ఎన్ఎస్ఆర్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ ఆధార్ అయితే అప్డేట్ చేసుకోండి. మెన్షన్డ్ డాక్యుమెంట్ ఐడి ఈజ్ ఇన్కరెక్ట్. సో మీరు వాళ్ళ ఐడి ఒకటి అడుగుతారు, అది ఆధార్ అయినా అడుగుతారు, పాన్ అయినా అడుగుతారు. సో ఆ ఐడి అనేది రాంగ్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తారు. అండ్ వ్యాలిడ్ వన్స్ మనము అప్లోడ్ చేయాలి. సేమ్ డాక్యుమెంట్ ఇమేజ్ అప్లోడెడ్ ఫర్ బోత్ డాక్యుమెంట్స్. సో బోత్ డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గానే అప్లోడ్ చేయాలి. సేమ్ అప్లోడ్ చేస్తే ఎట్లాగా? డాక్యుమెంట్ బిలాంగ్ టు ఎన్ అండర్ ఏజ్ పర్సన్. సో మీది కాని డాక్యుమెంట్ కనుక మీరు అప్లోడ్ చేసినా అది రిజెక్ట్ అవుతుంది. సెల్ఫీ ఈజ్ ఇన్వాలిడ్. సో సెల్ఫీ క్లియర్గా లేదని. సో ఇలాంటివి మీరు అంటే మ్యాక్సిమం ఇంక ఇవే ఉంటాయి రీజన్స్, వీటికన్నా ఏమి ఉండవు. కాబట్టి ప్రాసెస్ చేసేటప్పుడు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని జాగ్రత్తగా చేస్తే మీకు డిలే అయితే అవ్వకుండా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను, మీరైతే ఈ పర్టికులర్ వాళ్ళకైతే మెయిల్ చేయొచ్చు. నేను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను ఇవి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ ఒక ఫీచర్ అనేది ఉంటుంది, అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి. సో మీరు అక్కడికి వెళ్ళి మీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అయితే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. మీకు ఓటీపీ అయితే వస్తుంది. అది మీరు కనుక సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ చేంజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ టైం నుంచి అంటే మీరు ఎప్పుడైతే చేంజ్ చేస్తారో ఆ టైం నుంచి మీకు ఎన్ఎస్ఆర్ రిలేటెడ్గా ఏవైనా కూడా ఆ మెయిల్లోనే మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడియే కాకుండా మీకు ఏదైనా మీ నేమ్లో చేంజెస్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా కేవైసీ రిజెక్ట్ అయింది అని చెప్పేసి, ఆ రిజెక్ట్ అయినప్పుడు మీరు ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఒక ఫీచర్ అయితే ఉంటుంది మీ ప్రొఫైల్లో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చేంజ్ కీ ఫీల్డ్స్ ఆఫ్ ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ అని చెప్పేసి. సో దానికి కనుక మీరు వెళ్ళి 1 టైం పాస్వర్డ్ మీరు కనుక ఇస్తే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు ఏవైతే చేంజ్ చేసుకోవాలన్నవి. మీ బర్త్ కానీ, జెండర్ కానీ, మీ ఫోటో కానీ, పాన్ నెంబర్ కానీ, పాన్ కార్డ్ ఇమేజ్ కానీ. సో ఏదైతే మీకు మిస్టేక్ అని మీకు తెలిసిందో అదైతే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. సో దట్స్ ఇట్. సో నేనైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగచ్చు. నేను ఎవరినైనా తెలుసుకొనైనా రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ నేను ఎన్ఎస్ఆర్ వాళ్ళకి మెయిల్ చేసైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. సో ఈ పర్టిక్యులర్ డౌట్స్ అయితే నేను ప్రాక్టికల్గా అందరూ చేసినవి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ మిస్టేక్ ఇంకెవరు చేయకుండా ఉంటారు, వాళ్ళ ప్రాసెస్ డిలే అవ్వకుండా ఉంటుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి నాట్స్ అయితే చేస్తాను. సో నాట్స్ కూడా ఇప్పుడు అందరూ కామన్గా రిజిస్టర్ అవుతున్నారు, బికాజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అవ్వమంటున్నారు కాబట్టి. సో మై నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ నాట్స్. సో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.